ఒంగోలు మున్సిపల్ కార్పొరేషను అవినీతి పనులకు అడ్డాగా మారింది. చీకటి దంతాలు, డబ్బే ధ్యేయంగా అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు. కమిషనరే దీంట్లో ఇన్వాల్వ్ అయితే క్రింది స్థాయి ఉద్యోగులు ఏ స్థాయిలో మరి వారు దందాలు చేస్తున్నారనేది నివ్వెరపోవాల్సినటువంటి పరిస్థితి. గతంలో పనిచేసినటువంటి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు టౌన్ ప్లానింగ్ అధికారులు సస్పెండ్ చేయాలని, వారిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు. వాస్తవ పరిస్థితులు ఒకసారి కనుక మనం చూసినట్లయితే గతంలో పనిచేసినటువంటి వెంకటేశ్వరరావు ఆయన కమిషనర్గా కూడా పనిచేశారు. ఆయన పదవి కాలంలో ఉండగానే లాంగ్ లీవ్ పెట్టి ఉడాయించినటువంటి పరిస్థితి. దీనిలో కమిషనర్తో పాటు టీపీఓ, టీపీఎస్తో పాటు ముగ్గురు, అంటే వీరు చేసేటువంటి ప్రధాన ఇదేంటంటే శరవేగంగా అభివృద్ధి చెందుతుంది ఒంగోలు. ఒంగోలు చుట్టుపక్కల లేఅవుట్స్ ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే నా టౌను డెవలప్ అవుతుంది కాబట్టి రియల్ ఎస్టేట్కి సంబంధించి మరి బిల్డింగుల నిర్మాణం, అదేవిధంగా వెంచర్లు తదితర అంశాలన్నీ ఉన్నటువంటి పరిస్థితి. వీరేం చేస్తారంటే నిర్మాణంలో ఉన్నటువంటి కాంప్లెక్స్లను టార్గెట్ చేసి వారికి నోటీసులు పంపిస్తారు. పొలిటికల్గా ఎవరన్నా చెప్పుకుంటే చూసి చూడనట్టు వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ వారికి పొలిటికల్ అండ లేదు అని తెలుసుకున్న తర్వాత వారి మీద ముప్పేట దాడి చేసేటువంటి పరిస్థితి. ముప్పేట దాడి చేసి నోటీసులు అంటించడం, వారి మీద కట్టడాలు జరుగుతున్న క్రమంలో పోయి అడ్డుకోవటం, తదితర కార్యక్రమాలన్నీ చేసి వారి దగ్గర నుంచి కూడా కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి పరిస్థితి. ఈ అవినీతి ముసుగుకు సంబంధించి ఎవరన్నా వార్తలు రాసినా, ఎవరన్నా వీడియోలు పోస్ట్ చేసినా, ఒక పీడిఎఫ్ పేపర్కు సంబంధించి మరి ఆయన మనకి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి ఈ టెండర్లు కానీ ఇతరితర యాడ్స్ రూపేనా కూడా అదే పేపర్కు ఎక్కువగా కూడా లక్షల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో ఒక పీడిఎఫ్ పేపర్కి లక్షల రూపాయల్లో ఇచ్చినటువంటి పరిస్థితి. ఎవరైనా వార్త రాసినా టౌన్ ప్లానింగ్ దానికి అక్కడికి వెళ్ళి ఏదైనా కెమెరా పెట్టినా కూడా వారేమో కానీ ఈ పీడిఎఫ్ పేపర్ అధినేత ఫోన్లు చేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా వాస్తవం. ఒక అపార్ట్మెంట్కి సంబంధించి 2 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులు అంటించిన పరిస్థితి. సో వారు కంగు తిన్న తర్వాత కూడా వారికి అమ్మెమ్మాయిలు ముట్ట చెప్పడంతో వారు దాన్ని సక్రమంగా ఉందని చెప్పేసి కూడా దానికి సంబంధించి వసూలు చేసుకున్నటువంటి పరిస్థితి. దీనిపై కోర్టులో కేసు నడుస్తూ ఉంది. ప్రతి పనికి ఒంగోలు కార్పొరేషన్లో రేటు. ఒంగోలు కార్పొరేషన్లో పనిచేసేటువంటి ఉద్యోగులు మనం చూసాం. జిల్లా కలెక్టర్ గారు రాజాబాబు గారు మరి మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళి అక్కడ తనిఖీలు చేస్తే మరి ఆయనే నివిరిపోయినటువంటి పరిస్థితి. ఇది గతంలో ఏసీబీ రైడ్ జరిగింది. ఏసీబీ రైడ్స్ ఒకేసారి ఒంగోలు మున్సిపాలిటీ పరిధిలో 12 మంది అధికారుల ఇళ్లపై మరి ఒకరికి తెలియకుండా ఒకరి ఇంటిపై దాడులు చేసినా కూడా మరి చాలామంది ఇళ్లలో కూడా అవినీతికి సంబంధించి అనేక అక్రమాలు బయటపడినటువంటి పరిస్థితి. దీనిపై కూడా ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ప్రజలు కంగుతిన్నా ఉన్నారు. ఒంగోలు మున్సిపాలిటీని ప్రక్షాళన చేయాలి. ఒంగోలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ అవినీతి అక్రమాలు చేసేటువంటి అధికారులను వెళ్ళగొట్టాలని వారంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిగ్గు తేల్చడం జరిగింది. త్వరలో వీరిపై కూడా చర్యలు ఉంటాయని ఒంగోలు మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి చర్చ. అయితే కొంతమంది అవినీతి ముసుగులో చేస్తున్నటువంటి అక్రమాలకు ఒక పీడిఎఫ్ పేపర్ కూడా తోడైంది. వారికి యాడ్స్ రూపేణ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారు అనేది ఒంగోలులో కూడా జరుగుతున్నటువంటి చర్చ. ఇలాంటి వారిపై తక్షణమే మరి ఆ పేపర్కి ఎన్ని యాడ్లు ఇచ్చారో మొత్తం బయటకు రావాలా. అదేవిధంగా ఈ అవినీతి గతంలో పనిచేసినటువంటి కమిషనర్తో పాటు ఈ అధికారులు కూడా తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలంతా కోరుతూ ఉన్నారు. చూద్దాం మరి.